మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉన్నాయని తలంచి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. క్రమం తప్పకుండా ప్రతిరోజు ఉదయకాల మన్నా చూడండి, దీవించబడతారు. దేవుని వాక్యంలోకి వెళ్ళి దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, ఈ లోకంలో మనం జీవించినంత కాలం ఏదో ఒక కష్టం, ఏదో ఒక బాధ, ఒక శోధన, శ్రమ మన జీవితాల్లో తప్పకుండా కలుగుతూనే ఉంటుంది. ఇలా కెమెరా ముందు కూర్చొని చాలా చక్కగా నవ్వుతూ దేవుని వాక్యం మీకు అందిస్తున్నట్టు నేను కానీ నాలాంటి దైవజనులు కానీ కనపడుతూ ఉంటారు కదా. కానీ మేము వేసుకున్నటువంటి చక్కని ఈ సూటో, బ్లేజరో, తెల్ల చొక్కానో వీటి వెనక మా గుండె లోతుల్లో ఎప్పుడూ కూడా ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో అవమానాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, నిందలు ఉంటాయి, చాలా శ్రమ ఉంటుంది. ఇక మీ విషయానికి వస్తే చెప్పక్కర్లేదు, మీకు కూడా శ్రమ ఉంటుంది, శోధన, బాధ ఉంటుంది. ఈ జీవిత కాలంలో మనం జీవించినంత కాలం కాసేపు నవ్వుకుంటాం, కాసేపు బాధపడతాం, ఇది ఖచ్చితం. అయితే ఈ బాధ ఎవరితోనైనా మనం పంచుకుంటే, ఎవరితోనైనా కాసేపు మన బాధ గురించి చెబితే, నాకు ఇలా ఉంది అని కాస్త వాళ్ళు ఏదన్నా మనల్ని ఆదరిస్తే, మనకు సహాయం చేస్తే మనకు చాలా బాగుంటుంది. అయితే మన బాధ ఎవరికి చెప్పుకుంటాం? మీరు ఆలోచించండి. మన బాధ వారికి చెప్పినప్పుడు వారు మనల్ని తిరిగి ఆదరించాలి అంటే వారు కూడా అలాంటి శ్రమ గుండా, అలాంటి బాధ గుండా బయటకు వచ్చిన అనుభవం ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే మనం చెప్పాలి. అప్పుడు వారు మనల్ని ఆదరిస్తారు. అమ్మ, నేను కూడా ఇలాంటి శ్రమ గుండా బయటకు వచ్చాను, ఇలాంటి బాధ గుండా బయటకు వచ్చాను, నువ్వేం కంగారు పడొద్దు, నీకు తప్పకుండా సహాయం ఉంటుంది, బయటకు వస్తావు, దేవుడు సాయపడతాడు, ఏదన్నా అలాంటి ఆదరణకరమైన మాటలు చెప్తారు. అలా కాదని అసలు వారికి ఏ బాధ లేకుండా, ఏ శ్రమ లేకుండా, మనం ఏ కష్టమైతే చెప్పుకుంటున్నామో, ఏ బాధ అయితే చెప్పుకుంటున్నామో, అసలు అలాంటి వాటిలో నుంచి బయటకు వచ్చిన అనుభవం వాళ్ళకి లేకుండా మనం కనుక వాళ్ళకి ఏదైనా చెప్పుకున్నాం అనుకోండి, అలాంటి అనుభవం లేని వారికి ఏం అర్థం కాదు, వారికి ఏం అర్థమైద్ది? ఉదాహరణకి 50 సంవత్సరాల వయసున్న నీవు పడే కష్టం ఏదో 15-20 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఒక యవనస్తుడితో చెబితే వారికి ఏం అర్థమైద్ది? ఏం అర్థం కాక నోరు ఎల్లబెట్టి చూస్తాడు. అలా కొంతమందిని మనం గమనించినప్పుడు వారికి ఏమి మన బాధ అర్థం కాదు అని మనకు తెలిసినప్పుడు మనం ఏమంటాం తెలుసా? నా బాధ నీకు తెలియదులే, నా బాధ నీకు అర్థం కాదులే, నేను ఎంత చెప్పినా ఏదో చెప్పుకోవాలని చెబుతున్నాను కానీ పడేదానికి నాకే తెలుసు ఆ బాధ, నా బాధ నీకెటు అర్థం కాదులేయ్యా, ఇంకెళ్ళండి అనే మాటలు మనం ఎందుకు వాడతాం? ఎందుకంటే నిజంగా మన బాధ ఏంటో వాళ్ళకి తెలియదు. మన బాధ తెలియాలంటే వారు కూడా ఆ బాధ గుండా బయటకు వచ్చిన వారు, ఆ బాధల్లో అనుభవం కలిగిన వారు కావాలి. సరే, మీకు ఒక చిన్న మాట చెప్తాను. ఒక మంచి దైవజనుడి దగ్గర నేను విన్న ఒక చక్కని మాట. ఎవరైనా బిడ్డలు, యవన పిల్లలు ఎగ్జామ్ రాశారనుకోండి, ఆ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడు ఒక పిల్లోడు. ఇప్పుడు ఈ పిల్లోడు ఫెయిల్ అయినప్పుడు మిగతా చాలామంది పాస్ అయ్యారు. ఏదో 90 మంది పాస్ అయ్యారు, 10 మంది ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయిన వాళ్ళు ఈ పిల్లోడు ఒకడు. ఇప్పుడు ఈ పిల్లోడు సాధారణంగా ఆ ఓడిపోయి ఫెయిల్ అయినటువంటి కష్టాన్ని ఏదైనా కొంచెం మాటల రూపంలో పంచుకోవటానికి కానీ, మాట్లాడడానికి కానీ ఎవరి దగ్గరికి వెళ్తాడు? బ్రహ్మాండంగా ఫస్ట్ ర్యాంకులో పాస్ అయినటువంటి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి కూర్చోడు. అసలు అక్కడికి వెళ్ళడు, ఆయనకి ఏం చెప్పుకోడు. కానీ ఈ వ్యక్తికి కాస్త ఆదరణ దొరికే స్థలం, కాస్త సంతోషం కలిగే స్థలం, కాస్త ఏదైనా మనసుకు ఊరట కలిగేటటువంటి స్థలం ఎక్కడో చెప్పనా? ఆ వ్యక్తులు ఎవరో చెప్పనా? ఇతనితో పాటు ఎవరైతే ఫెయిల్ అవుతారో, ఇతనితో పాటు ఎవరైతే ఓడిపోయి ఉంటారో వారితో కలిసి కాస్త నేనే కాదు, ఈ వ్యక్తి కూడా ఓడిపోయిన వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తే కాదు ఇంకా 2-3 కనపడుతున్నారు, అంటే మొత్తానికి నాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు కదా, ఓటం అనేది సహజం అంటూ
వారిని చూసి ఆదరణ పొందుతారు. వారితో మాట్లాడుకుంటూ, సరే ఓడిపోతే ఓడిపోయాంరా, ఏం పర్వాలేదు, ఫెయిల్ అయ్యాం, మళ్ళీ రాసుకుందాంలే, ఏం పర్వాలేదులే, ఈసారి బాగా చదువుదాం, ఏదో వాళ్ళు చెప్పే మాటలు ఆదరణ కలిగిస్తాయి. ఈ ఫెయిల్ అయిన వ్యక్తి ఇంకో ఫెయిల్ అయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి కొంచెం ఆదరణ పొందాడే కానీ బ్రహ్మాండంగా పాస్ అయిన వ్యక్తి దగ్గరికి పోయే మనసు రాలేదు. చూడండి, ఏం అర్థమైంది దీని ద్వారా? మన బాధ ఎవరికైనా చెప్పుకోవాలంటే వారు కూడా ఆ బాధ గుండా వెళ్ళిన వారై ఉండాలి. అలాంటి వ్యక్తులు ఎవరన్నా మీకు ఉన్నారా? లేరా? ఎవరు లేరా? అయితే మనం ఏ బాధలో నుంచి వెళ్తున్నామో అదే బాధలో నుంచి బయటకు వచ్చిన ఒక అద్భుతమైన వ్యక్తి ఉన్నాడు. ఆయన్ని మీకు పరిచయం చేయనా? ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు. అవునండి, ఏ బాధ అయినా సరే మందే ఆయనకి చెప్పుకోవచ్చు. మీరు మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు చదివి చూడండి. మనం ఏ బాధ గుండా వెళ్తున్నాము ఈరోజు, అన్ని బాధల గుండా ప్రభు వెళ్ళాడు, అన్ని కష్టాల గుండా వెళ్ళాడు, అన్ని శ్రమలు ఆయన అనుభవించాడు. ఏ బాధ అయినా, ఏ అవమానమైనా ఈరోజు మనకు ఎదురవుతుంటే దాని గుండా ప్రభు వెళ్ళారు. కనుక మన బాధ, మన కష్టం ఆయనకి చెప్పుకుంటే ఎంత ఆదరణ కలిగిద్దో, ఎంత ఊరట కలిగిద్దో. ఆ మనిషికి ఈ మనిషికి చెప్పి నీ కష్టమేంటో అసలు అర్థం కానటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకునే కంటే నువ్వు దేవుని సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థన చేసుకుంటూ, లేదా నీ కుటుంబంలో మోకాళ్ళ మీద పడి మొరపెడుతూ నీ బాధను ప్రభువుకు చెప్పుకోకూడదు? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో ఒక అమూల్యమైన వాక్యం ఈ సందర్భంలో చూద్దామా? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం చూడండి, ఇలాగుంది. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక. యేసయ్య గురించి రాయబడిన మాటలండి. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఆయన శోధింపబడి శ్రమ పొందాడు గనక శోధింపబడిన ప్రతి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. దైవజనుడు ఎంత అద్భుతంగా రాశాడో చూడండి. అదే ఇప్పుడు వరకు చెప్పుకుంటున్నాం. ఆయన శోధింపబడి శ్రమ పొందాడు గనక ఏ శోధనలో ఉన్నటువంటి వ్యక్తికైనా, నీకైనా, నాకైనా సహాయం చేయగలిగిన వాడై ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఉన్నపాటున యేసు ప్రభువుని విశ్వసించు, యేసయ్య దగ్గరికి రా, ఆయన్ని నమ్ముకో, ఆయన సన్నిధిలో మొరపెట్టుకో. దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు, నీ ప్రతి బాధ నుండి బయటకు తీసుకొస్తాడు. భక్తులు అలాగే చేశారు. మీకు పాత నిబంధన గ్రంథంలో ఉన్న కీర్తనల గ్రంథం నుంచి 142వ కీర్తన నుంచి ఒక చక్కని మాట ఇలా చదువుతాను, మీరు చూడండి. 142వ కీర్తన 2వ వచనం. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియచెప్పుకొనుచున్నాను. బహు వినయంగా మొరపెట్టుకుంటున్నాను ఆయనకి. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియచెప్పుకొనుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిలో చెప్పుకుంటున్నాను. ఎందుకు ఈ భక్తుడు ఆయన సన్నిధిలో చెప్పుకుంటున్నాడంటే ప్రతి బాధను అర్థం చేసుకొని సహాయపడేవాడు దేవుడే గనక. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో ఎన్నో బాధ, ఎంతో శ్రమ, ఎంతో కష్టం ఉందా? ఆ మనిషికి ఈ మనిషికి చెప్పి ఇంత కూడా ఆదరణ లేక కృంగి ఉన్నావా? నిన్ను ఆదరించి బలపరిచి దీవించే దేవుడు ఉన్నాడు. యేసయ్యకి చెప్పుకో, తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. దైవాశీస్సులు మీ అందరికీ ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. మీరు శోధింపబడ్డారు గనక, శ్రమ పొందారు గనక, ఏ శోధనలోనైనా శ్రమలోనైనా ఉన్నటువంటి మాకు సహాయము చేయగలిగిన దేవుడవై ఉన్నందుకు స్తోత్రం. ఈ చక్కని సందేశం బిడ్డలకు దీవెనకరంగా మార్చి వారి కన్నీటిని నాట్యంగా చేయండి, కృప చూపించండి, తోడుగా ఉండండి, మహిమ పొందండి. నైనా మీరు ఆదరణకర్తవైన దేవుడు, ప్రతి బిడ్డను ఆదరించి సహాయపడండి. వారు మీకే చెప్పుకునే కృప దయచేయండి. యేసు నామములో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ప్రతిరోజు మన్నా చూడండి. కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.